కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బండి సంజయ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతా ఉన్నాయి. కార్పొరేటర్లాగా మాట్లాడుతున్నాడు బండి సంజయ్, కార్పొరేటర్లు తెలివిలేని కార్పొరేటర్లాగా మాట్లాడుతున్నారు అన్నాడు. దాని మీద హైదరాబాద్ కార్పొరేటర్లు అయితే కొంత మండిపడతా ఉన్నారు. మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ చామల హేమ ఉన్నారు. చామల కిరణ్ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి వారు ఏదైతే వ్యాఖ్యలు బండి సంజయ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో. సరే, వారికి ఏమైనా విభేదాలు ఉంటే వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, కానీ మధ్యలో కార్పొరేటర్ అన్న మాట తీసి వారికి తెలివి లేదన్న మాట మాత్రం నిజంగా చాలా ఖండించదగ్గ విషయమే. డెఫినెట్గా వారు బహిరంగంగా కార్పొరేటర్లు అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే తెలివి లేకుండా మాట్లాడితే తెలివి లేకుండా కార్పొరేటర్లు అయినామా? రాజ్యాంగంలో ఉన్న హక్కులను బేస్ చేసుకొని ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి మేము రావడం జరిగింది. ఇప్పుడు ఓట్లు వేసి గెలిస్తేనే మేము కార్పొరేటర్లు అయినాం. అంత తెలివి లేకుండా ప్రజలు కూడా మాకు ఓట్లు వేస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? సబ్జెక్ట్ లేని వ్యక్తి వారు. రమ్మనండి గ్రౌండ్ లెవెల్ అసలు ఏం ఇష్యూస్ అవుతున్నాయి ఏంటిదో మాతో కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. ఏదో మీడియా దగ్గరకు పోయి ఏదో హైప్ కావడానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరైన పద్ధతి కాదు. డెఫినెట్గా వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సింది కార్పొరేటర్లు అందరికీ. సబ్జెక్ట్ ఉందా లేదా, కార్పొరేటర్లకు తెలివి ఉందా లేదా మీరు గ్రౌండ్లో వస్తే తెలుస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వారు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా వాళ్ళ వ్యాఖ్యలు అన్నిటి కూడా చాలా వరస్ట్గా ఉంటాయి. అంటే ఒక ఎంపీ స్థాయిగా ఉండి వారి స్థాయిని మర్చిపోయి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అండ్ బీజేపీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ అయినా రేవంత్ రెడ్డి గారు అయినా వీరంతా ఒకటే కుటుంబంకి సంబంధించిన వ్యక్తులే. రేవంత్ రెడ్డి గారేమో ఒక దగ్గరికి పోయి మా బడాబాయ్ మన మోదీ గారు అంటారు. అండ్ వీళ్ళేమో ఇక్కడ మీడియా దగ్గరకు వచ్చి అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బేస్ మీద వీళ్ళు తిట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళు తిట్టుకోండి కొట్టుకోండి ఏమైనా చేయండి, అనవసరంగా మా గురించి కార్పొరేటర్ల గురించి కానీ ఇంకేదైనా కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మేము కూడా ఊరుకునేది లేదు. అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీలో నుంచి వాళ్ళ పార్టీలకు చేరుకోండి అంటే తెలియలేని కార్పొరేటర్లు అందరినీ వాళ్ళ పార్టీలో చేర్పించుకోవడం వీళ్ళకి అలవాటేమో. అట్లా వారి గురించి మాట్లాడుతున్నారేమో అని మేము అనుకుంటున్నాము. డెఫినెట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మీడియా ముఖంగా కార్పొరేటర్ అంటే తెలివి లేకుండా మాట్లాడుతున్నారు కార్పొరేటర్ స్థాయిలో అని అంటే అసలు ఎంత పని చేస్తారు గ్రౌండ్లో అనేది తెలుసుకోవాలి ఫస్ట్. మేమందరం పని చేస్తున్నాం కాబట్టి పైన ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకెవరైనా కూడా హైగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు. అదే మేము లేకపోతే మాత్రం డెఫినెట్గా వాళ్ళు పనిచేయడానికి ఆస్కారమే ఉండదు. అండ్ చాలామంది నాయకులు కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వారు ఇట్లా మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడడం అనేది చాలా సిగ్గుపడే విషయము. డెఫినెట్గా వారు బహిరంగంగా కార్పొరేటర్లు అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే. అండ్ దీన్ని ఒకవేళ చెప్పకపోతే అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ కార్పొరేటర్లు అయినా కనీసం వాళ్ళు వ్యతిరేకించాలి. వాళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఇట్లా మాట్లాడుతుంటే ఈ కార్పొరేటర్లు వాళ్ళకైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా దీన్ని ఖండించి వారిని క్షమాపణ చెప్పే విధంగా కూడా వారు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ మీద కూడా నోరు మూసుకో, తల తెగుతుంది, చేతులు నరికేస్తాను కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చూసాం. దానిపైన మీ కామెంట్ ఏంటి? రాజకీయంగా మీరు ఏదైనా డెవలప్మెంట్ గురించి కానీ ఇంకేదైనా విషయంలో అంటే వర్క్స్ విషయంలో మీరు ఏదైనా విమర్శ చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు కూడా మాటలు వస్తాయి, మేము కూడా అనొచ్చు, కానీ మా పార్టీ కానీ మా నాయకులు కానీ అట్లాంటి మాటలు మాకు నేర్పించలేదు. మేము కూడా అంటే ఇంకా 2-3 మీరు అన్నదానికి ఇంకా 10 మేము అనొచ్చు, కానీ మాకు ఆ వ్యక్తిత్వం లేదు. డెఫినెట్గా మేము మాకున్న లైన్లో మేము పనిచేస్తాము. మీరు మీ స్థాయిని మర్చిపోయి కింద ఇంకా లో స్థాయిలో ఉన్న వ్యక్తుల్లాగా ఇంకా అంటే అన్నది వాళ్ళని కూడా మనం ఇన్సల్ట్ చేస్తున్నట్టు అయిపోతుంది. అంటే వేరే వీళ్ళని కంపేర్ చేస్తూ వేరే వాళ్ళని అన్నా కూడా వాళ్ళని మనం ఇన్సల్ట్ చేస్తూ ఉండండి. వాళ్ళ వ్యక్తిగత అంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు చదువుకున్న వ్యక్తి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారు. కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఒకవేళ ఏదైనా విమర్శించాలి అనుకుంటే డెవలప్మెంట్ పరంగా ఈ పని చేయలే ఇట్లా అని చెప్పేసి ఏదైనా విమర్శించండి, కానీ వ్యక్తిగతంగా మీరు అన్నట్టు అట్లాంటి భాష మాట్లాడితే మాత్రం మేము కూడా ఊరుకునేది లేదు. అండ్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కూడా వారి మాట తీరు మార్చుకోవాలి. అధిష్టానం ఎట్లుంటే కిందున్న నాయకులు కూడా అట్లనే పనిచేస్తారు. సో రేవంత్ రెడ్డి గారు మాట తీరు కానీ అన్న పనితీరు కానీ మార్చుకుంటేనే కిందున్న నాయకులు కూడా మంచిగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనను చూసి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. అండ్ ఆయన కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక సీఎంగా మాట్లాడట్లేదు, ఒక రౌడీ బిహేవ్ చేసిన విధంగా కూడా మాట్లాడుతున్నాడు. ఒక వీధి రౌడీలు ఎట్లా మాట్లాడతారు, కిందున్న
అంటే ఐఎమ్ సారీ అట్లా అనొద్దు, లో క్లాస్ వాళ్ళు ఎట్లా చదువుకొని వ్యక్తులు అసలు అవగాహన లేని వ్యక్తులు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడడం జరుగుతుంది. సో అది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చుని దానికి ఉన్న గౌరవాన్ని తగ్గించకండి. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ మీరు కూర్చోవడంతో దానికి ఉన్న వాల్యూ కూడా పోతుంది. అండ్ మీ నాయకులకు కూడా కొద్దిగా బుద్ధి చెప్పి మాట పద్ధతే కానీ పనిచేసే విధానంగానే మార్చే విధంగా ఉంటే బాగుంటుంది. అండ్ ఇట్లానే కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఇప్పటికే చాలా ప్రజలందరూ విమర్శిస్తున్నారు, అంటే వారి పనితీరుని పక్కకు పెట్టండి, మాట తీరు కూడా అట్లనే ఉంది కాబట్టి సో ప్రజలు విమర్శిస్తున్నారు. అంటే ఇంత తక్కువ టైంలో ఒక పార్టీని ఇంత ఘోరంగా ప్రజలు తిట్టడం అనేది మనకి ఫస్ట్ టైం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా వ్యతిరేకత అనేది ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కనిపిస్తుంది, కానీ వీరు వచ్చిన నెల 2 నెలలకి 6 నెలలకే మనకి క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ వైఫల్యాలు కానివ్వండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరే కానివ్వండి. ఏ వేదిక దగ్గర పోయినా కూడా చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. ఎప్పుడు చూసినా వేరే మన బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, కేసీఆర్ గారు పేరు చెప్పుకొని వాళ్ళు డే గడుపుతున్నారు తప్ప అభివృద్ధి మీద కానివ్వండి, వాళ్ళు చేసిన పనుల మీద కూడా ఎక్కడ కూడా చర్చ అయితే జరగట్లేదు. సో రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా మారి మీ నాయకులని మార్చి పరిపాలన మంచి చేస్తారని మేము భావిస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.